గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కనీస కూలీ 245 రూపాయలకి పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2020-2021 సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు 237 రూపాయలు ఉండగా వచ్చే ఏప్రిల్ నెల నుంచి 245 రూపాయలకు పెంచింది. టాబ్లెట్లు కానీ ఇంకా సురు కాలేదు, మనకు ఇంకా మీటింగ్లు పెట్టలేదు, ఇంకా మనం అడగలేదు, ఆ సార్ మనకు చెప్పలేదు. ఇప్పుడు మేస్త్రి పని చేసేటోళ్ళకి కూడా 300-400 పడుతున్నాయి. మాకు ఇంత కష్టపడుతున్నాం, మాకు పడతలేవు. మరి ఇవేం లేవు, దెబ్బలు తగిలినా కానీ కష్టం అవుతుంది. మళ్ళీ కూలీలు కూడా పెరుగుతాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళకూడదనే సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో పట్టణ ప్రాంతాలు కావచ్చు, అదే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఉపాధి హామీ కూలీల ద్వారా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వారికి పని కల్పిస్తున్నారు. గత 2020-21 సంవత్సరంలో ఒక్కొక్క ఉపాధి కూలీకి దినసరి కూలీ 237 రూపాయలు ఉండే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర మంత్రిత్వ శాఖ ఉపాధి హామీ కూలీలకు 245 రూపాయల దినసరి వేతనాన్ని పెంచుతూ మంగళవారం గెజిట్ను విడుదల చేసింది. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రప్రథమంగా పనికి ఆహార భద్రత పథకంగా రూపొందడం చెందింది. తర్వాత నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్గా చివరికి మనకు 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ప్రసిద్ధి చెందింది. దీనిలో ఏంటంటే కొద్దిపాటి నైపుణ్యం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పించేందుకు మనము వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల్లో పని కల్పించడం ఈ ప్రథమ ఉద్దేశం. అంటే వీళ్ళు ఎవరైతే నైపుణ్య వ్యక్తులు ఉంటారో వాళ్ళు 15 రోజుల్లోగా మాకు పని కల్పించని దరఖాస్తు పెట్టడంతో వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించబడుతుంది. దీంట్లో ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమానంగా వేతనం లభిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఈ సంవత్సరంలో 237 రూపాయలు ఉంది. నిన్న ప్రకటించిన దాని ప్రకారంగా 2037 నుండి 2245గా మనకు పెంచారు.